హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా కొంచెమే బాగున్నానండి. ఎందుకంటే ఈ మంచుకి దగ్గు గొంతు పట్టేసింది, వాయిస్ కూడా రావట్లేదు. ఫ్రెండ్స్ చూడండి, నేను గార్డెన్లో మొక్కలకు నీళ్ళు పోద్దామని 4:30 అయ్యింది. పైకి వచ్చాను. నా గార్డెన్లో సీతాకోక చిలకండి, చూడండి ఎంత బాగా ఎగురుతుందో. నా గార్డెన్లో చామంతి మొక్కలు అయితే చాలా బాగున్నాయండి. అలాగే ఈ గార్డెన్లో వచ్చేసి మనకి అంజూర్ ఫ్రూట్స్ అయిపోయినాయి, అలానే మల్బరీస్ ఆగిపోయినాయి, దానిమ్మ పళ్ళు ఆగిపోయినాయి, జాంకాయలు కూడా ఆగిపోయినాయి. అంటే అయిపోయినాయి, కోసేసాం మనం. చూడండి ఫ్రెండ్స్, నేను నీళ్లు పోయడానికి వచ్చాను. గొల్లబామ, దీన్ని గొల్లబామ అంటామండి మేము. మీరు ఏమంటారు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. దీన్ని పట్టుకుంటుంటే ఎగరట్లేదు, అలానే చంపేద్దామంటే మనసు రావట్లేదు. దాని ఏంటి ఎంత గ్రీన్గా ఉందో అని చెప్పి చూస్తుంటే చూడండి, అది తిరిగి మళ్ళీ నా వైపు చూస్తుంది. కరుస్తుందేమో అని అనుకుని భయంగానే పట్టుకున్నాను ఆకును కూడా. ఎంత అది మాత్రం వింతగా చూస్తుంది నా వైపు. అబ్బో, చాలా పెద్దది గొల్లబామ. వీడియో తీస్తుంటే స్మైల్ ఇస్తుంది అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, దీన్ని అయితే నా గార్డెన్లో ఆకులన్నీ తినేస్తుందండి. ఏదో పురుగు వచ్చేస్తుంది, లేకపోతే మనం ఆర్గానిక్గా పండిస్తున్నాం కదా, ఏం చేయాలి? చాలాసార్లు మజ్జిగ, పులిసిపోయిన మజ్జిగ కొట్టాను, అలానే పసుపు నీళ్ళు పోసాను. ఇక్కడ వచ్చేసి ఇంకా బేకింగ్ సోడా కలిపి చాలా చేశాను, అయినా కానీ వెళ్ళట్లేదు. ఏం చేస్తే ఏంటని తెలియట్లేదు. సడన్గా ఈరోజు మొక్కలకు నీళ్లు పోద్దాం అనేసప్పటికి కనిపించిందండి. ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి వెళ్ళిపోతుంది. చాలా దారుణంగా ఉంది కదా, చాలా ఘోరంగా ఉంది. దీన్ని ఏం చేసినా కదలట్లేదండి. ఇది నా చిన్నప్పుడు ఎప్పుడో చూసాను, మళ్ళీ ఇప్పుడు నా గార్డెన్లో చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.